దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు తన యొక్క వాక్కును మనకు వినిపించబోతూ ఉన్నాడు. ఈ యొక్క డిసెంబర్ నెలలో మనమందరం కూడా క్రిస్మస్ మెసేజ్లు వింటూ ఉంటాం. కానీ దేవుడు తన కుమారుని ఎందుకు పంపించాడో ఈ లోకానికి మరి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఎప్పుడు పంపించాడు దేవుడు? ఎప్పుడు తన కుమారుని లోకానికి పంపించాడు? గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం. గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం. అయితే ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారమని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చదువు. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టుచు తన కుమారుని ఆత్మను దేవుడు తన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడు కాక స్వతంత్రుడివే, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశాడండి? తన కుమారుని ఎప్పుడు పంపించాడు? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. సో ఇప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడంటే ఒక కారణం ఉంది. ఎందుకు పంపించాడంటారు? మరి లోకం అంతా కూడా ఎలా ఉందంటే పాపములో ఉంది. ఒక మొదటి ఆదాము అయినటువంటి దేవుడి చేత సృష్టించబడిన ఆదాము అవ్వలు పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు పరలోకం పోయబడింది. అప్పటిదాకా దేవుడు ఆదాము తవ్వతో ముఖాముఖిగా మాట్లాడాడు, వారి నడిచాడు. కానీ వీడు చేసినటువంటి పాపం వలన దేవునితో మనిషికున్నటువంటి సాంగత్యం ఏమైందంటే తెగిపోయింది. సో ఈ అడ్డుగోడను తెచ్చని అనేక మంది ఆదాము సంతానం. సో మనమంతా కూడా ఆదాము సంతానమే. ఆ తల్లి మన పరమ తండ్రి. సో ఈయన మరి ఆయన సంతానం పెరిగినా కానీ భూమి మీద ఎవరు కూడా వాళ్ళ యొక్క జీవితాలు కట్టుకోలేకపోయారు. ఇజ్రాయేల్ ప్రజలు కట్టుకోలేకపోయారు. ఆ సమయంలో దేవుడు ఈ మనుషులను రక్షించడానికి ప్రవక్తలు పంచే న్యాయ పంచాయతీ ఈ కాలం ముందు నా కుమారుని పంపిద్దాం అనుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వకాలంలో నానా సమయములలో నానా విధములుగా మాట్లాడాడు దేవుడు. అనేక మంది ద్వారా మాట్లాడాడు. కానీ ఈ దినముల అంత్య దినములైన దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుడు ఈ లోకాన్ని రక్షించాలని, ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయాలని ఈ లోకాన్ని ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుని భూమి మీదకు పంపించాడు. ఆ కుమారుని యొక్క డ్యూటీ ఏంటంటే పాపము తీసివేయటం. ఎవరైతే పాపము చేత శాపానికి గురై ఉన్నారో ఆ శాపమును తీసివేసి వారికి విడుదల దయచేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన వాక్యం
వాక్యం చదువుతున్నాం అక్కడ. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమైంది, తన మహత్తుగల మాటల చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణను తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. దేవునికి స్తోత్రం. పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే భూమి మీద మన యొక్క జీవితము అల్పమైనటువంటిది. ఈ అల్పమైన జీవితంలో మనం ఏం చేస్తున్నామంటే మన జీవితం అంతా కూడా చాలా బిజీగా ఉంటుంది. దేవునితో సమయాన్ని గడపలేకపోతున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని వినలేకపోతున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని చదవలేకపోతున్నాం. ఎప్పుడు కూడా ఏదో భ్రమలో బ్రతుకుతూ ఉన్నాం. భ్రమపరచు ఆత్మ ఏమి చేసిందంటే భ్రమలోనికి నెట్టి వేసింది. మనల్ని మైకంలోనికి వెళ్ళిపోతున్నాం, ఏదేదో ఆలోచిస్తున్నాం, ఏమీ చేయలేకుండా చింతాక్రాంతం అయిపోతున్నాం. ఈ విధంగా మన యొక్క జీవితం ఉన్నప్పుడు దేవుడు మనకు ఒక ఆదరణ కలిగించాలని, ఒక నిరీక్షణ కలిగించాలని తన అద్వితీయ కుమారుని భూమి మీద పంపించాడు. ఎందుకు ఎప్పుడు పంపించాడు? కాలం సంపూర్ణమైనప్పుడు పంపించి మారు మనసు పొందమని ప్రకటన చేసి యేసుప్రభువు భూమికి వచ్చి ఏం చెప్పారండి? మారు మనసు పొందమన్నారు. మారు మనసు పొందకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు, ఎవరు కూడా పరలోక రాజ్యము చేరలేరు. కాబట్టి ఈ మారు మనసు విషయమై, ఎందుకంటే ఈ పాప విషయంలో ఆయన శుద్ధి గావించడానికి సిద్ధముగా ఉండి మారు మనసు పొందమని ప్రజలందరినీ కూడా హెచ్చరించాడు. సో చాలా మంది ఆయన్ని వ్యతిరేకించారు, దేవుని కుమారుడిని వ్యతిరేకించారు. ఈరోజు మరి మన యొక్క విషయంలో కూడా దేవుడు ఈ దినముల అంతమంది కుమారుడు ద్వారా మనతో మాట్లాడేది మాస్టర్ గారు కాదు, మాట్లాడేది దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. తన యొక్క కుమారుని భూమి మీద తీసుకురావడంలో ఉన్నటువంటి అంతరం ఆయన సెలవిచ్చి ఉన్నాడు. మొదటి యోహాను 14 చూడండి. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నామని అపోస్తలులు పలుకుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆయన లోక రక్షకుడుగా ఉండుటకు పంపబడి. ఇది ఎవరికి రక్షణ? ఎవరికి రక్షణ అంటే ఆపదలో ఉన్నవాడికి, బాధల్లో ఉన్నవాడికి, ప్రమాదంలో ఉన్నవాడికి రక్షణ కావాలి. పాపము అనే ప్రమాదంలో ఉన్న మనకు రక్షణ కావాలి. కాబట్టి యేసు ప్రభువారు భూమి మీద ప్రత్యక్షమైన దేవుని స్తోత్రం. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ సన్ ఆఫ్ మ్యాన్ అంటే మనుష్య కుమారుని యొక్క కర్తవ్యం ఏమిటి అంటే మొదటి యోహాను 3:5 పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచినవాడు ఎవడును పాపము చేయడు. పాపము చేయువాడు ఎవడును ఆయనను చూడలేదు, ఎరుగను లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు? ఎందుకు పరమ తండ్రి యేసు ప్రభువారిని భూమి మీద పంపించాడంటే లోక రక్షకుడుగా పంపించాడు. ఈ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్, ఈ ద ఓన్లీ సేవియర్. యేసు అను నామమునకు అర్థము రక్షకుడు అని అర్థము. విదేశీయులారా, ఆయన రక్షించేవాడు. ఈ యొక్క పాపము బ్రతుకు నుంచి నిన్ను విడుదల దయచేసి నిన్ను కాపాడి నిన్ను సంరక్షించి రక్షించి పరలోకము చేర్చేవాడు. ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు నీ జీవితం గురించి. ఎందరైతే ఆయన అంగీకరించారో వారందరినీ కూడా సత్యంలో నడిపిస్తూ ఉన్నాడు. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అన్నాడు. ఆయన సత్యము అన్నాడు. ఆయన మాటే సత్యం అన్నాడు. పరలోకానికి ద్వారము నేను, దారి నేనే అన్నాడు. పరలోకం వెళ్ళాలంటే మార్గము నేనే అన్నాడు. ఆ మార్గంలో ప్రయాణించడం కోసమే ఈ రోజున మనం పోరాటం చేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారు ఎవరండి? యేసు ప్రభువారు ఎవరండి? లోక రక్షకుడు. ఎవరు? లోకం. ఎందుకంటే ఎందుకు లోక రక్షకుడు అయ్యాడు? మన ఎబ్రీయులకు రాసిన పత్రికలో చదివాం. ప్రపంచమును ఈయన మూలముగా కలిగెను. దేవునికి
దేవునికి స్తోత్రం. ప్రపంచాలను నిర్మించిన వాడు యేసయ్య, దేవునికి స్తోత్రం. అందువల్ల ఈ లోకానికి లోక రక్షకుడయ్యా. లేకపోతే ఆయన లోకాన్ని సృష్టించిన వాడు లోకానికి ఎలా రక్షకుడు అవుతాడు? అవడు కదా. లోకాన్ని సృష్టించిన వాడు లోకానికి రక్షకుడు అవడు. ఈయన లోకాన్ని సృష్టించాడు. చూడండి మళ్ళీ ఎబ్రీ పత్రిక మళ్ళీ మొదలు వచ్చిన మధ్య అదే రండి. ఎబ్రీ పత్రిక అమ్మా చదవండి. పూర్వకాలం నానా సమయములను నానా విధములుగా ప్రవక్తల ద్వారా తన పితరులతో కూడా మాట్లాడిన దేవుడు ఈ దినమున అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈయన ద్వారా ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఈ రోజున ఆయన ఎలా పంపించాడు? లోకానికి రక్షకుడుగా పంపించాడు. తండ్రి చేత సృష్టించబడేటువంటి ఈ యొక్క సృష్టి అంతా కూడా తండ్రి ఆధీనంలో ఉన్నది. పరమ తండ్రి యొక్క కనుదృష్టి సమస్త సృష్టి మీద ఉన్నది. ఈ సృష్టి మీద అధికారాన్ని కుమారుడికి ఇచ్చాడు. కుమారుడు కూడా సృష్టికర్త కాబట్టి, ప్రపంచాన్ని సృష్టించాడు కాబట్టి ఆయనకి అధికారం ఇచ్చాడు. లోక రక్షకుడుగా ఉండే అధికారము సృష్టికర్త అయినటువంటి దేవుడు కుమారుడికి ఇచ్చి ఉన్నాడు. ఈ కుమారుడు ఈ రోజున లోక రక్షకుడుగా వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవులారా, నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి భూమి మీదకు మనిషి కుమారుడు వచ్చాడు. నశించుతున్న ఆత్మను రక్షించడానికి వచ్చాడు. పాపంలో మరిగిపోతున్న వారిని, పాపంలో కాలిపోతున్న వారిని రక్షించడానికి ఆయన వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ యొక్క అగ్నితో మండుతున్నటువంటి ఆ యొక్క అగ్ని సుడిగుండంలో నుంచి తప్పించడానికి నిన్ను నన్ను ఆయన రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ విషయం మర్చిపోతే ఈ క్రైస్తవ జీవితం వ్యర్థం. యేసు ప్రభువు ఎవరంటే యేసు ప్రభువు రక్షకుడు, లోక రక్షకుడు. ఆయన నా రక్షకుడు. శతాధిపతి అన్నాడు, అయ్యా నీవు నా ఇంటిలో ప్రవేశించిన నేను అరుగుడను కాను అన్నాడు. ఈ హృదయం కూడా బండ వంటి హృదయము ఈ యొక్క నాశనకరమైనటువంటి తెగులుతో ఈ హృదయం బాధపడుతూ ఉన్నది, మూలుగుతూ ఉన్నది. ఇరిమేమన్నాడు? హృదయము మోసకరమైనది, ఇది నా ఘోరమైన పాపంతో నిండి నాశనమైపోతూ ఉన్నది. దీనిగా ఈ హృదయాన్ని సరి చేసుకోవాలి. లోక రక్షకుడిగా యేసు ప్రభువు భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? పాపము తీసివేశాడు. దేవునికి స్తోత్రం. చూడండి మళ్ళా యోహాను గారి పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను గారి పత్రిక 1 యోహాను 3:5 పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయుడని నీకు తెలియదు. ఈ పాపం తీసివేయాలి. నీలో ఉన్నటువంటి పాపాన్ని, నీలో ఉన్నటువంటి చీకటిని తీసివేయడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఉన్నారు. ఈ రోజున మనం చదువుతున్నాం, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఎందుకు పంపించారు? లోక రక్షణ. దేనికి? ఎవరికి రక్షణ? పాపులకు రక్షణ. ఆయన మూలంగా ప్రపంచాలు సృష్టించబడ్డాయి. నీవు నేను కూడా సృష్టించబడి ఉన్నాం. ఆయన యందు నిలిచియుండు వాడు ఎవడును ఏమి చేయడు? పాపం చేయడు. దేవుని స్తోత్రం. ఆయన యందు నిలిచియుండు వాడు ఎవడును పాపము చేయడు. ఆయనను చూడడు. ఎందుకంటే పాపం చేసిన వాడు ఆయన చూడడు, ఆయన ఎరిగి పాపం చేస్తే ఆ శిక్ష వేరు. అజ్ఞానంలో ఉన్నప్పుడు దేవుడు మన పాపాన్ని చూడనట్టు వదిలేసేస్తాడు. సో మరి ఈ రోజుల్లో ఈ అంత్య దినములందు తన కుమారుని పంపించి మనందరికి కూడా పరలోక సంబంధమైన వరాలను చూపించి మనందరికి నేర్పించిన తర్వాత ఏ విషయంలో తప్పిపోయినా కానీ మనమందరం కూడా తీర్పులోనికి వస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున ఎందుకంటే మరి మనమందరం కూడా ఆయనను మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఆయన మన హృదయంలో ప్రతిష్ఠించుకొని
ఆయన మన మధ్య నివాసం చేస్తూ ఉన్నాడు ఈ రోజున. కాబట్టి ఆయన లోక రక్షకులుగా ఎవరైతే ఒప్పుకుంటారో అందరూ కూడా ఆయన ఏం పొందారండి? యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించాలి. అంగీకరించిన వారందరూ రక్షణ పొందుతారు. బాప్తిస్మం యొక్క ప్రమాణాలు ఇది ఒకటి. యేసుక్రీస్తు ప్రభువాన్ని మీరు అంగీకరిస్తున్నారా? ఆయన దేవుడిని అంగీకరిస్తున్నారా? నమ్ముతున్నారా? ఆయన మనుషుల యొక్క పాపాలు తీసిన భూమి మీదకి వచ్చారని మీరు నమ్ముతున్నారా అని ప్రమాణం చేయిస్తాం. ప్రమాణాలను ఒప్పుకున్న తర్వాతే మీకు బాప్తిస్మం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ రోజున నువ్వు ఒప్పుకున్నావు, మరి ఈ రోజున నీ యొక్క జీవితాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే శిక్షావిధిలోకి వెళుతున్నాం. ఎందుకంటే ఇక్కడ 7వ వచనములో, 1 యోహాను 3:7 వచనములో, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఎవరిని మిమ్మల్ని మోసపరచని, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపము చేయించున్నాడు కనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. ఎవరండి? అపవాది మొదటి నుండి పాపం. ఆది కాలములో సృష్టి ప్రారంభంలోనే పాపం చేసిన వాడి యొక్క అపవాది. అవ్వ ఆదామును మోసం చేశాడు. దేవుడు అలా చెప్పాడా ఇలా చెప్పాడని మాయమాటల చేత వాడిని గలిబిలి చేసి వీరి పండులు తింటే మీకు ఏమీ జరగదు అన్నాడు. మీరు నిజంగా జ్ఞానం కలిగి జీవితాన్ని చెప్పేసి వాడిని మోసపరిచాడు. మోసం చేసిన ఎవరండి? అపవాది. మరి ఈ రోజు క్రైస్తవులు మోసం చేయొచ్చా? చేయకూడదు. అబద్ధం ఆడొచ్చా? దొంగతనం చేయొచ్చా? మోహోత్సవం చూడొచ్చా? అన్ని కూడా కండిషన్స్, కమాండ్మెంట్స్ దేవుడు రాసిచ్చాడు. మోషేకి నువ్వు ఇలాంటి పాపాలు చేయకూడదని రాసిచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన రాసిన దానికి దేనికి కూడా మనం కలపకూడదు, వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఎందుకంటే వీడు అపవాది మొదటి నుండి పాపం చేస్తూ ఉన్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. నువ్వు పాపం చేస్తే ఎవరి సంబంధిని? అపవాది సంబంధి. క్లియర్ ఆయన డిక్లరేషన్ చేస్తున్నాడు. పాపం చేసేవా? నువ్వు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఏంటండి? అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపవాది క్రియలేంటి? పాపము క్రియలు. అపవాది క్రియలు ఏంటండి? పాపము. అపవాది మొదటి నుండి ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. సో వాడు పాపం చేస్తున్నాడు కాబట్టి వాడి క్రియలు ఏంటి? పాపం. అంటే అబద్ధానికి జనకుడు అని చెప్తాం. అబద్ధములకు జనకుడు ఎవరండి? అపవాది. సో వాడి క్రియలన్నీ కూడా పాపంతో కూడుకున్నాయి. కాబట్టి ఈ రోజున ఆ పాపం తీసివేసి నిన్ను పరిశుద్ధపరిచాడు యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము కయీను వంటి వారమై ఉండరాదు అని వాక్యం చెప్తుంది. కింద రండి. అదే అధ్యాయంలో కిందకు వస్తే మనం కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టి సంబంధి తన సహోదరిని చంపెను. వాడు అతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవనియు తన సహోదరికి నీతికరమైనది కనుకనే కదా. ఏంటంటే వాడి క్రియలన్నీ కూడా చెడ్డవి. తన సహోదరి క్రియలు నీతి కలిగి ఉండేను. ఈ విధంగా ప్రియలారా దుష్టుని సంబంధి తన సహోదరుని మీద ద్వేషం పెంచుకున్నాడు. అందువలన సహోదరిని చంపివేశాడు. ఈ రోజున దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాడిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు కనుక పాపము చేయాలని. మనందరూ కూడా దేవుని నుంచి పుట్టిన వారు, దేవుని బీజము నుండి పుట్టిన వారు. కాబట్టి పాపం చేయడానికి ఏ మాత్రం కూడా వీళ్ళని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు ఎందుకు వచ్చారు భూమి మీదకి? యేసు ప్రభువు భూమి మీదకి ఎందుకు వచ్చారు? పాపమును తీసివేయడానికి యేసు ప్రభువు భూమి మీదకి వచ్చారు. మొదటి విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక టైం ఇచ్చినప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు, పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఎందుకు పంపించాడంటే పాపం తీసేయడానికి పంపించాడు. సో ఇప్పుడు
మరి మనమందరం కూడా ఆయన సంబంధం, దుష్టుని సంబంధం కాదు. దుష్టుని సంబంధి కయ్యను గురించి చెప్పాడు. కయ్యను దుష్టుని సంబంధి కాబట్టి తన సహోదరుని చంపివేశాడు. సో ఈ రోజున ఆ పాపం మనలో ఉండకూడదని వాక్యము సెలవిస్తున్నది. దేవుని బిడ్డలారా, దూతలు ఆ పాపం చేసినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? వాటిని పాతాళంలోనికి త్రోసివేశాడు. దేవుడు వారిని కూడా క్షమించలేదు. యేసు ప్రభువు వారు కూడా సశరీరుడుగా భూమి మీదకి వచ్చాడు. వాక్యం ఏంటి? మొదటి తిమోతి 3:16. మొదటి తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గురించి గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సర్వ శరీరుడిగా ప్రత్యక్షుడాయను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదైనది. ఎవరి గురించండి? దైవభక్తిని గురించిన మర్మము గొప్పదైనది. ఇక్కడ వాక్యం చూడండి. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. సశరీరుడు అంటే ఏంటంటే సేమ్ బాడీ. మీకు ఏ శరీరం ఉందో ఆయన కూడా అదే శరీరాన్ని ధరించుకున్నాడు. అంతేగాని దేవుని కుమారునికి వేరే శరీరాన్ని ఆయన ధరించుకోలేదు. నీకు నాకు ఏ శరీరం ఉందో అదే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆత్మ విషయమున నీతిపరుడని కీర్తి పొందాడు. దేవునికి స్తోత్రం. ఆయనలో పాపము లేదు. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. దేవునికి స్తోత్రం. ఆయన మరణించి తిరిగి చేసిన తర్వాత ఆయన ఎప్పుడు నమ్మారు? ఆయన బ్రతికుండగా నమ్మలేదు. చనిపోయిన తర్వాత నమ్మారు. ఎప్పుడు నమ్మారండి? చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత నమ్మారు. దేవునికి స్తోత్రం. అంటే మనిషి ఉండగా ఆయన ఎంత చెప్పినా కానీ మేము చనిపోయిన తర్వాత ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటారు. ఆ జ్ఞాపకార్థకుడిలో ఆయన ఇలాంటి వాడు, అలాంటి వాడు, ఈ మాటలు చెప్పాడు, ఆ మాటలు చెప్పాడు. అందరూ వచ్చి ఫిలిస్టియా ఏంటంటే మంచి మాటలు చెప్తూ ఉంటారు. ప్రతి గుణక ఎవరు కూడా మంచివాడని అన్నారు. సో ఈ విషయాలను ప్రతిదించారా? ఆయన చనిపోయిన తర్వాత ప్రపంచము ఆయన నమ్మింది. ఈయన రక్షకుడని, ఆయన ఆరోహణుడై తేజోమయుడైన విజేంద్రుడా. ఈ విధంగా సశరీరుడుగా నీవలి నావలి ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు. భూమి మీదకి వచ్చి మనందరినీ కూడా విజయం వెళ్ళారా కాపాడడానికి ఆయన ఒక మార్గాన్ని చూపించాడు. సో ఈ మార్గము మనం ఏం చేసిందంటే రక్షిస్తున్నది. ఆయన చూపించిన మార్గం ఏం చేస్తుందండి? రక్షిస్తున్నది. సో లోకంలో అనేక మార్గాలు, ఇవన్నీ కూడా డేంజరస్ రూట్స్. అన్నీ కూడా డేంజరస్ రూట్స్. ఆయన సూచించిన మార్గం ఇదే మార్గం, ఇదే త్రోవ, దీనిలోనే నడువని ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యానికి లోబడి మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి. అంటే ఒక వ్యక్తి నీవలే ఉన్నాడంటే ఆయన కూడా మన మనిషి రూపంలో మానవ జన్మ ఎత్తాడు. కాబట్టి ఆయన కూడా మరి యొక్క తిరుగుతనం చేయించాడు. శరీర క్రియల్ని, శరీరం అన్ని కూడా చేయించాడు. ఎక్కడ దురాశ కలిగి పేరాశ కలిగి జీవించలేదు. ఆయన మనిషే కదా. మరి ఆయనకి మన తేడా ఏమిటి అంటే ఆయన దేవుడు అంటారు. ఆయన 100% హ్యూమన్. ఆయన 100% మనిషి. మరి 100% మనిషి ఆ విధంగా ఎందుకు జీవించలేదు? ఎందుకు నోరు కట్టుకోలేము? ఎందుకు మనసు కట్టుకోలేము? ఒకసారి ఆలోచించింది. ఈ పాపాన్ని తీసివేయడానికి భూమి మీద ఆయన ప్రత్యక్షమయ్యాడు. వాక్యం ఏమంటుందంటే అక్కడ ఆయన నీతిమంతుడు. ఆయనలో పాపం లేదు. ఆయన నీతి మాత్రమే ఉంది, పాపం లేదు. సో పాపం ఉన్నవాడు పరలోకంలో చేరడు. శిలువను పాపిని తన పాపాల నుంచి విడుదల దయచేసి ఆయన పరిశుద్ధం చేసి పరలోకంలో చేర్చడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకుండా మనము, ఎందుకంటే చాలాసార్లు ఈ విషయాన్ని మర్చిపోయి మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. నా ప్రియ సహోదరులారా, దేవుడు మరి ఈ రోజున యేసు ప్రభువారిని ఎంతగా ఆయన
మన దగ్గరికి పంపించాడంటే ఆయన రక్షకుడుగా ఉండటానికి ఆయన పంపించి ఉన్నాడు. ఆయన కుమారుడు. ఎవరు కుమారుడు ఎవరు ఊరిని పంపిస్తారు? మా అబ్బాయి ఊరిని వెళ్ళి ఇది పని చేయమంటానా? ఇంకా పని చేసి కూడా అలసిపోతాడేమో, వాడి శరీరానికి దెబ్బలు తగ్గుతాయేమని వాళ్ళ మనసంతా వాడి మీద ఉంటాడు. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసు ప్రభువారి గురించి ఏమీ ఆలోచించకుండా ఆయన ఒక ప్రణాళిక ప్రకారం భూమి మీద పంపించాడు. ఏ తల్లిని కానీ కొడుకు మరి సిలువ పోయించి సిలువ వేస్తుంటే అయ్యా 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 అని కేకలు పెడతారు. అయ్యో నా కొడుకు రక్షించండి. మరి గారు కూడా దూరం నుండి జస్ట్ ఆ కూడా అందరిలాగా నిచ్చుడిపోయింది. ఏం చేయడానికి అంటే మన పిల్లలు, మన భార్య భర్తలు, మనం అయితే మనందరూ కూడా ఒకరు అంటి పెట్టుకుంటాం. ఏమైనా కొంచెం జరిగితే మనం దానికోసం పోరాటం చేస్తాం. కానీ ఆయన జీవితం నీ కొరకు నా కొరకు జీవించాడు. నీ కొరకు నా కొరకు ఆయన శ్రమలు చూపించాడు. నీ పాపాలు నా పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. ఈ రోజున ఒక ఎగిన పశువులైనా ఆయన మన యొక్క పాపాలని కూడా తీసివేశాడు. నీ పాపాల కొరకు తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఈ సహోదరి సహోదరులారా, ఎంత దినములందు ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన మాటలు విని ఆయన అడుగుజాడలు నడిచేవారిగా మనం అందరం ఉండాలి. ఎప్పుడైతే ఆయన మాటలు విని ఆయన అడుగుజాడలు నడుస్తామో తప్పనిసరిగా దేవుడు మనకు తన యొక్క పరలోక భాగ్యాన్ని దయచేస్తాడు. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సీజన్ లో యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు అనే విషయాన్ని నెమరు వేసుకుంటూ మనల్ని మనం సిద్ధపరచుకుంటాం. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం.